Welcome to 3rd BSc semester 6 students to my physics lecture 74 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఫెట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్, క్యారెక్టరిస్టిక్స్, పారామీటర్స్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ MOSFET and enhancement MOSFET for 3rd BSc semester 6 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 4. సో మనం ఫిజిక్స్ 6A అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టడీ చేస్తున్నాం. యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్ ఫెట్ అండ్ మాస్ఫెట్ గురించి చదువుకుంటున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటాం, మాస్ఫెట్ అని పిలుస్తాం. ఇది కూడా ఎన్ ఛానల్ మాస్ఫెట్ స్టడీ చేస్తాం. దీన్నే ఇన్సులేటెడ్ గేట్ ఫెట్ అని పిలుస్తాం. ఇన్సులేటెడ్ గేట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. డయాగ్రమ్ మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న 2 టైప్స్ ఆఫ్ పీ రీజియన్స్ వేసాం. ఇప్పుడు ఒకటే పీ రీజియన్ ఉంటుంది. ఈ పీ రీజియన్ని సబ్స్ట్రేట్ అని పిలుస్తాం. గేటు, డ్రైను, సోర్సు 3 టెర్మినల్స్ ఉంటూ సబ్స్ట్రేట్ అని చెప్పి అడిషనల్ టెర్మినల్ ఉంటుంది. ఒకటే పీ రీజియన్. ఈ గేటు ఎన్ ఛానల్ నుంచి ఇన్సులేట్ అయి ఉంటుంది. ఒక ఇన్సులేటర్ ఒకటి వాడతారు, సిలికాన్ డయాక్సైడ్ లేయర్ అంటాం. పింక్ కలర్ లేయర్ వేసాం డయాగ్రామ్లో. ఇది ఇన్సులేట్ చేస్తుంది గేట్ని, అని చేత దీన్ని ఇన్సులేటెడ్ గేట్ ఫెట్ అని పిలుస్తాం. సింబల్ తీసుకుంటే మొన్నట్లాగే వేయాలి. వేస్తూ ఎటొచ్చి గేటుని ఇన్సులేట్ చేసినట్టుగా, అంటే దూరంగా చూపించాం. అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్లో ఒక ప్యారలల్ లైన్తో దూరం చేసి చూపించాం గేట్ని. సబ్స్ట్రేట్ టెర్మినల్ని బీతో రిప్రజెంట్ చేసాం. యారో మార్కు ఎన్ ఛానల్ కాబట్టి ఇన్వర్ట్స్ వేసాం. ఈ సెకండ్ సింబల్ కూడా వేయచ్చు. ఇక్కడ ఏమిటంటే సబ్స్ట్రేట్ని తీసుకెళ్ళి సోర్స్కి కనెక్ట్ చేసినట్టుగా చూపిస్తాం. ఈ 2 సింబల్స్లో ఏది వేసినా పర్వాలేదు. సో నెక్స్ట్ వర్కింగ్కి వస్తే దీన్ని డిప్లీషన్ టైప్ మాస్ఫెట్ అని పిలుస్తాం. సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఫెట్లో లాగే డయాగ్రామ్ వేసాం. VGS రివర్స్ బయాస్లో ఇవ్వాలి. కరెంట్ కండక్షన్ ప్రాసెస్ చేసేలాగా VDS కనెక్షన్ ఇవ్వాలి. సో గేట్కి నెగిటివ్ ఇచ్చాం, సోర్స్కి పాజిటివ్ ఇచ్చాం. ఇక్కడ గేట్కి ఛానల్కి మధ్యలో ఒక కెపాసిటర్ ఒకటి ఫామ్ అవుతుంది అని చెప్తాం. ఏ కెపాసిటర్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ గేట్ అండ్ ఛానల్. ఈ సిలికాన్ డయాక్సైడ్ లేయర్ ఏదైతే ఉందో అది డయాలెక్ట్రిక్ కింద బిహేవ్ చేస్తుంది. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డయాలెక్ట్రిక్ అంటాం దీన్ని. ఈ డిప్లీషన్ టైప్ మాస్ఫెట్కి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫెట్ కన్నా బాగా ఎక్కువగా ఉంటుంది. మోర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటాం. VGS వాల్యూస్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అప్లై చేయొచ్చు మనం. సో అవుట్పుట్ ఆర్ డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫెట్లో లాగే వస్తాయి. ఎటొచ్చి VGS 0 వోల్ట్ ఇస్తూ పాజిటివ్ నెగిటివ్ కూడా రిప్రజెంట్ చేస్తాం. మొత్తం 5 కర్వ్స్ వేసాం, పాజిటివ్ నెగిటివ్ రిప్రజెంట్ చేస్తూ. దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ క్యారెక్టరిస్టిక్స్ గీస్తే దాన్ని ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. VDS కాన్స్టెంట్గా ఉండాలి, డ్రైన్ సోర్స్ వోల్టేజీ. సో ఇక్కడ VGSకి ఐడికి గ్రాఫ్ గీస్తే మనం డిప్లీషన్ టైప్ మాస్ఫెట్ గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్ చేసాం. దీని తర్వాత మనం ఎన్హాన్స్మెంట్ టైప్ మాస్ఫెట్ అని చెప్పుకుంటాం. ఆ గ్రాఫ్ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సెకండ్ టైప్ని ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ అంటాం. ఇది కూడా ఎన్ ఛానల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. ఇక్కడ ఛానల్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అంటాం. ఛానల్ కంటిన్యూస్గా ఉండదు, బ్రేకులతో ఉంటుంది. సో మీరు సింబల్ అబ్జర్వ్ చేస్తే
ఈ ఛానల్ అంటే డ్రైను, సోర్స్‌ని కలిపే వెర్టికల్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేకులతో రిప్రజెంట్ చేసాం. ఇందాక కంటిన్యూయస్‌గా వేసాం. ఇప్పుడు బ్రేకులతో రిప్రజెంట్ చేస్తాం. సో, మాస్‌ఫెట్ సింబల్‌కి, ఎన్హాన్స్‌మెంట్ మాస్‌ఫెట్ సింబల్‌కి డిఫరెన్స్ ఏమిటి అని అడిగితే ఛానల్ ఇక్కడ బ్రేకులతో ఉంటుంది. ఛానల్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ అంటాం. ఈ సెకండ్ సింబల్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు మనం. సబ్‌స్ట్రేట్ తీసుకెళ్ళి సోర్స్‌కి కనెక్ట్ చేస్తారు. సో, ఇక్కడ కూడా అవుట్‌పుట్ ఆర్ డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే మనకి కర్వ్స్ ఇలా వస్తాయి. ఇటొచ్చి ఇక్కడ VGS 0 వోల్ట్‌కి ఇది కరెంట్ కండక్షన్ చెయ్యదు. ఓన్లీ పాజిటివ్ వోల్టేజెస్‌కే కరెంట్ కండక్షన్ చేస్తుంది. పాజిటివ్ వోల్టేజెస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఐడీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంచేత పీక్స్ హైట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 1 వోల్ట్ నుంచి 6 వోల్ట్ వరకు చూపించాం. కర్వ్ హైట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ క్యారెక్టరిస్టిక్స్ గీస్తే దాన్ని ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. VGSకి, ఐడీకి గ్రాఫ్ గీయాలి. ఎక్కడైతే కరెంట్ వాల్యూ సడన్‌గా రైజ్ అవుతుందో ఆ వోల్టేజ్‌ని థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాం. సో, థ్రెషోల్డ్ వోల్టేజ్ ఈజ్ ది పాజిటివ్ వోల్టేజ్ అప్లైడ్ బిట్వీన్ గేట్ అండ్ సోర్స్ అట్ విచ్ కరెంట్ అబ్రప్ట్‌లీ రైజెస్ అని చెప్తాం. సో, ఇదంతా డీటెయిల్డ్‌గా డిప్లీషన్ టైప్ మాస్‌ఫెట్ అండ్ ఎన్హాన్స్‌మెంట్ టైప్ మాస్‌ఫెట్ గురించి. We will meet again in the next class with another interesting topic. Thank you all. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.